వెల్కమ్ టు మమతాస్ ఆర్ట్ వర్స్. ఈరోజు వీడియోలో మనం ఈ ఇల్లుస్ట్రేషన్ ఎలా పెయింట్ చేశానో చూద్దాం. ఫస్ట్ నేనైతే ఇలా పెన్సిల్ స్కెచ్ వేసేసాను. దాన్ని నేను నీడబుల్ ఎరేజర్తో ఇలా నీట్గా ఎరేజ్ చేసేసాను. పెన్సిల్ డస్ట్ అంతా పోయాక ఫస్ట్ లైట్ వాష్ ఇచ్చేస్తున్నా. ముందు బ్యాక్గ్రౌండ్లో స్కై కలర్ చేసేస్తున్నాను. ఎక్కడెక్కడైతే నాకు బ్లూ నీడెడ్ ఉందో అక్కడంతా కూడా నేను బ్యాక్గ్రౌండ్లో నీట్గా లైట్గా వాష్ చేసేసాను. నేను ఇక్కడ యూస్ చేసిందంతా వాటర్ కలర్స్ అండి. నెక్స్ట్ నాకు ఎక్కడ బ్రౌన్స్ లైట్ షేడ్స్ అవసరం ఉందో అక్కడంతా కూడా లైట్ బ్రౌన్ షేడ్ ఇచ్చేసాను. లైక్ రూఫ్ ఎక్కడ ఉందో అక్కడ. ఇక్కడైతే నేను రౌండ్ బ్రష్ యూస్ చేశాను బికాజ్ నాకు అక్కడక్కడ సన్నగా లైన్స్ అవసరం పడింది. సో రౌండ్ బ్రష్తో మనం ఇలా సన్న లైన్స్ కూడా గీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రీస్కి గ్రీన్ వాష్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఎల్లో కలర్ ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడ ఎల్లో కలర్తో కలర్ చేసేస్తాను. సో మనం రిపీటెడ్గా ఒక కలర్ని డిఫరెంట్ ప్లేసెస్లో యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఆ కలర్ తీసుకున్నప్పుడే ఇలా చేసేసుకుంటే టైం సేవ్ అవుద్ది. ఊరికే బ్రష్ వాష్ చేయడం, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేయడం కన్నా ఇలా బెటర్. నెక్స్ట్ రూఫ్స్కి అంతా కూడా కొంచెం డార్క్నెస్ యాడ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో. మనం బిగినింగ్లోనే డార్క్గా వేసేస్తే దానిపైన మనకి ఇలా ఇంకా డార్క్ లైన్స్ వేయడం బాగోదు. సో ముందు ఎప్పుడైనా సరే లైట్గా వాష్ చేశాకే తర్వాత మీడియం టోన్స్, డార్క్ టోన్స్ యాడ్ చేయాలి. అప్పుడే రియలిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ కరెంట్ పోల్ చేసేసాను బ్యాక్గ్రౌండ్లో. దెన్ అంబ్రెల్లాకి ఎక్కడెక్కడ నాకు లైన్స్ డార్క్స్ నీడెడ్ ఉందో అక్కడ బ్రౌన్తో ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు బ్రౌన్ యూస్ చేస్తున్నా కాబట్టి ఇది వెజిటేబుల్ మార్కెట్ కదా. సో వెజిటేబుల్స్ బుట్టలు, గోనె సంచులు ఇవన్నీ కూడా నేను బ్రౌన్తో కలర్ చేస్తున్నా. గ్రే కలర్ వేస్తున్నాను. దెన్ వాల్స్కి కూడా చాలా అంటే చాలా లైట్ గ్రే యూస్ చేస్తున్నాను, అలా వైట్గా వదిలేయకుండా. నెక్స్ట్ బ్లూ కలర్ ఎక్కడెక్కడ బ్లూ నీడ్ ఉందో అక్కడంతా కూడా నేను బ్లూ కలర్తో కలర్ చేస్తాను. అంబ్రెల్లాకి డైరెక్ట్గా లైట్ షేడ్ నీడ్ ఉన్న దగ్గర లైట్, డార్క్స్ అవసరం ఉన్న దగ్గర డార్క్స్ వేసేస్తున్నా. నెక్స్ట్ మజంతా కలర్. సో ఒక్కొక్కరు ఒక్కోలాగా పెయింట్ చేస్తారండి. నేను ఎలా పెయింట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడ యాడ్ చేస్తున్నాను. లైట్ ఎల్లో, ఆరెంజ్ వేస్తున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పర్సన్కి. నెక్స్ట్ అంతా బ్రౌన్, అందరి స్కిన్ టోన్ బ్రౌన్ వేసేసాను. ఇప్పుడు హెయిర్ కలర్ చేస్తున్నాను. హెయిర్ డైరెక్ట్గా బ్లాక్ పెట్టకుండా గ్రే అండ్ బ్రౌన్ మిక్సింగ్ లాగా వేస్తే బాగుంటుంది. లైట్ గ్రే ఇచ్చేసి దానిపైన కొంచెం బ్రౌన్ షేడ్ యాడ్ చేస్తున్నా.
ఇక్కడ కూడా నేను రౌండ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అందరికీ డ్రెస్సెస్ కలర్ చేస్తున్నా. డ్రెస్సెస్, వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 బై 1 కలర్ చేస్తున్నా. ఇక్కడ శారీకి ముందు నేను మొత్తం అంతా కూడా లైట్ గ్రీన్తో కలర్ చేసేసి నెక్స్ట్ దానిపైన డార్క్ గ్రీన్తో బార్డర్ లాగా యాడ్ చేశాను. సో ఇట్ ఈస్ మై ఫైనల్ పిక్చర్ ఆఫ్టర్ యాడింగ్ డార్క్ టోన్స్. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమతాస్ ఆర్ట్ వర్క్స్. థ్యాంక్ యూ.